జీహెచ్ఎంసీ మర్జర్ 2025 రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కరు ఏ ఏరియా జీహెచ్ఎంసీలోకి వస్తుంది అండ్ ప్రాపర్టీ రేట్స్ పెరుగుతాయా, ఇది అసలు కరెక్ట్ టైమేనా పర్చేస్ చేసుకోవడానికి అని క్వశ్చన్స్ వింటున్నాం. కానీ జీహెచ్ఎంసీ మర్జర్ అంటే కేవలం రేట్లు పెరగడం మాత్రమే కాదు. ఇది అసలు ఒక సిటీ గవర్నెన్స్ అండ్ అర్బన్ ప్లానింగ్లో వచ్చే పెద్ద చేంజ్. జీహెచ్ఎంసీ అంటే ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇది హైదరాబాద్ సిటీకి సంబంధించి మెయిన్ సివిక్ అథారిటీ. రోడ్స్, డ్రైనేజెస్, వాటర్ సప్లై, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్, ప్రాపర్టీ ట్యాక్స్, ఈ బేసిక్ సర్వీసెస్ అన్నీ కూడా జీహెచ్ఎంసీ అండర్లోకి వస్తాయి. ఈ 2025 ప్రపోజల్ ప్రకారము తెలంగాణ గవర్నమెంట్ 27 అర్బన్ లోకల్ బాడీస్ని జీహెచ్ఎంసీ లిమిట్స్లోకి మర్జింగ్ చేయాలని చెప్పేసి ప్లానింగ్ ఉంది. ఈ ఏరియాస్ ఎక్కువగా ఓఆర్ఆర్ చుట్టూ ఫాస్ట్గా గ్రో అవుతున్న జోన్స్ మాత్రమే. ఈ ప్రపోజల్ లిస్ట్లో ఏరియాస్ లైక్ మణికొండ, నార్సింగి, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్, నిజాంపేట్, కోంపల్లి, దుండిగల్, మేడ్చల్, గట్కేసర్, శంషాబాద్, ఆదిబట్ల అండ్ తుకుగూడ లాంటి ఏరియాస్ ఉన్నాయి. ఈ ఏరియాస్ మీరు చూస్తున్నట్లయితే ఆల్రెడీ లివింగ్ స్టైల్గా ఆల్రెడీ అది సిటీలోనే ఉన్నట్లే. అపార్ట్మెంట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, స్కూల్స్, హాస్పిటల్స్, ఐటీ యాక్సెస్ కూడా ఉంది. కానీ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకే సిస్టమ్ లేదు. డిఫరెంట్ మున్సిపాలిటీస్, డిఫరెంట్ రూల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కన్సిస్టెన్సీ లేకుండా ఉందన్నమాట. అందుకే ఈ మర్జర్ ప్రపోజల్ వచ్చింది. ఈ మర్జర్ అయితే గనక మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ వచ్చేసి సెంట్రలైజ్డ్ సిటీ ప్లానింగ్. అంటే రోడ్స్ ఒక ప్లానింగ్తో, డ్రైనేజెస్ ఒక సిస్టంలో, వాటర్ సప్లై స్కాటర్డ్గా కాకుండా సింగిల్ సిటీ మాస్టర్ ప్లాన్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు బయ్యర్స్గా మీరు ఒక విషయం చాలా క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మర్జర్ అంటే అన్ని అడ్వాంటేజెసే కాదు. ఇప్పుడు లైక్ ప్రాపర్టీ ట్యాక్స్ పెరుగుతుంది, డెవలప్మెంట్ ఛార్జెస్ అప్లై అవుతాయి, బిల్డింగ్ పర్మిషన్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి అన్నమాట. దిస్ ఈస్ గుడ్. కన్స్ట్రక్షన్ రూల్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి, విచ్ ఈస్ ఆల్సో గుడ్. సో దిస్ విల్ బ్రింగ్ ద డిసిప్లైన్, రెగ్యులేషన్, లాంగ్ టర్మ్ స్టెబిలిటీ. అఫీషియల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఆ ఏరియాస్ జిహెచ్ఎంసీలోకి ఇంక్లూడ్ అయ్యిందని మీరు కన్ఫర్మేషన్ చేసుకోవాలి. దానికి ముందు ఇవన్నీ ప్రపోజల్స్ మాత్రమే, గ్యారంటీస్ కాదు. బయ్యర్గా మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే సింపుల్. ఇప్పుడున్న అప్రూవల్స్ క్లియర్గా ఉన్నాయా లేదా, గ్రౌండ్ లెవెల్లో సివిక్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, డైలీ లివింగ్ కంఫర్టబుల్గా ఉంటుందా లేదా. జిహెచ్ఎంసీ మర్జర్ 2025 హైదరాబాద్ గ్రోత్లో ఒక ఇంపార్టెంట్ స్టెప్. కానీ రియల్ ఎస్టేట్ పర్చేస్ డెసిషన్స్లో క్లారిటీ అనేది హైప్ కన్నా చాలా ఇంపార్టెంట్. సో కన్ఫ్యూజన్ లేకుండా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని అర్థం చేసుకోవాలంటే ఫాలో మైండ్ఫుల్ లివింగ్ స్టోరీస్.